ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు చేయాన్ని కలుగుజేయను గాక. ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనంలో మనం ధ్యానించుకుంటున్నాము. ఆ వాక్యం ఇలా చెప్పుచుంది, అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళెను అనేటువంటి మాట మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే కయ్యూను దేవుని సన్నిధికి దూరమయ్యాడు అని అర్థమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు కయ్యూను దేవుని యొక్క సన్నిధికి దూరమయ్యాడు అని మనం ఆలోచించినట్లయితే, ఈ యొక్క ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, కయ్యూను దేవునికి అంటే కానుకను అర్పించాలి అనేటువంటి ఆలోచన ఆయన కలుగుతుంది. ఎవరు కలిగిందంటే ఆ ఏబేలుకు కాదు కలిగింది, మొట్టమొదటిగా కయ్యూనికే కలిగింది. దేవునికి నేను కానుకను అర్పించాలి కాబట్టి తన యొక్క పంటలో కొంత దేవునికి కానుకగా ఆయన తీసుకొస్తున్నాడు. తన యొక్క అన్నను చూసినటువంటి తమ్ముడైనటువంటి ఏబేలు కూడా, అరే అన్నలాగా నేను కూడా దేవునికి కానుక ఇవ్వాలి, కానీ నేను శ్రేష్టమైంది దేవునికి ఇవ్వాలి అనేటువంటి దాన్ని ఆయన ఆలోచించి తన యొక్క మందలలో శ్రేష్టమైనటువంటి క్రొవ్విన కొన్ని గొర్రెలను ఆయన కానుకగా దేవునికి ఆయన తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఏబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరిస్తున్నాడు. కయ్యూని యొక్క అర్పణను దేవుడు ఆయన లక్ష్య పెట్టలేదు, ఈయన యొక్క కానుకను మాత్రం లక్ష్య పెడుతున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది ప్రియులరా, ఎందుకు దేవుడు నా కానుకను ఆయన అంగీకరించలేదు అనేటువంటిది కయ్యూను ఆలోచించి ఉండాలండి. కానీ ఏం చేస్తున్నాడు, తన యొక్క సహోదరుని యొక్క కానుక అంగీకరించబడిందని చెప్పి తన యొక్క సహోదరు మీద కోపగించుకున్నాడు, తన ముఖము చిన్నబుచ్చుకున్నాడు. తర్వాత ఏం జరిగింది ప్రియులరా, తన యొక్క సహోదరుని చంపేశాడు, దేవుని యొక్క సన్నిధికి దూరం అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క పొరపాటును సరి చేసుకోవడానికి కయ్యూనుకు మనస్సు లేదు. ఈ రోజుల్లో మనము ఎందుకు దేవుని సన్నిధికి దూరం అవుతున్నామంటే ప్రియులరా, మన యొక్క పొరపాట్లను సరి చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి అనేక సందర్భాలను మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాము. ఇతరుల యొక్క పొరపాట్ల గురించి మనము ఎక్కువగా మాట్లాడే మనలో ఉండేటువంటి పొరపాట్ల గురించి ఎవరన్నా మాట్లాడితే మనకు కోపం వస్తుందండి. ఎందుకు, నన్ను నా మీద ఎవరు ఏ యొక్క నింద మోపకూడదు, ఏ యొక్క కొరత నన్ను చెప్పకూడదని మనం అనుకుంటున్నాము. కానీ మనం దిద్దుకుంటే ఈ లోకం మనల్ని ఏమైనా కొరత చెప్తుందా? మన జీవితాన్ని సరి చేసుకుంటే అంతా సరిగ్గా అయిపోతాయి కదా అనేటువంటి ఒక ఆలోచన మనకు రావడం లేదు. కయ్యూనుకు కూడా ప్రియులరా, అయ్యో తమ్ముడి యొక్క కానుక అంగీకరించబడింది, నా కానుక ఎందుకు అంగీకరించబడలేదని అతను ఆలోచించుకొని ఉంటే, తన జీవితాన్ని సరిచేసుకొని ఉంటే దేవునిలో నిలకడగా ఉండేవాడు. కానీ ప్రియులరా, తన యొక్క కొరతను సరి చేసుకోకుండా తన యొక్క సహోదరుని మీద కోపగించుకున్నాడు, సహోదరుని చంపేశాడు, దేవుని యొక్క శాపానికి గురి అయ్యాడు, దేవునికి దూరం అయ్యాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఎలాంటి కొరతలు ఉన్నాయి? మన జీవితంలో దేనిని దేవుడు ఆశపడుతున్నాడు? ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు? ఇతరుల యొక్క ప్రార్థనకు వెంటనే సమాధానం దొరుకుతుంది, నా ప్రార్థనకు ఎందుకు సమాధానం దొరకడం లేదు? నాలో ఎలాంటి కొరత ఉంది అనేటువంటి దాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులు ఎంతో పాస్టర్లు నా కోసం ప్రార్థన చేస్తున్నానండి, కానీ ఏది నా జీవితంలో జరగడం లేదండి. వారు ఒకవేళ దేవునికి నిజంగా లేరేమో, ఆ పాస్టర్లు నా కోసం ప్రార్థించేవారు దేవునికి నిజంగా లేరేమో అని మనం అంటాం. కానీ నాలో ఏం కొరత ఉంది? ఇంతమంది ప్రార్థించి నాకెందుకు మేలు జరగడం లేదు, నాలో ఏమన్నా పొరపాటు ఉందా అనేటువంటి దాన్ని మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీలో ఉండేటువంటి పొరపాటును సరి చేసుకో, అప్పుడు దీవించబడతావు అనేటువంటి చిన్న మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మన జీవితాన్ని ఆలోచిద్దాం. అయ్యా, నా ప్రార్థన ఎందుకు ఆలకించబడట్లేదు? నాకెందుకు సమాధానం దొరకట్లేదు? నేను ఎందుకు ఇంకా దీవించబడట్లేదు? అయ్యా, నాలో ఏమన్నా కొరతుంటే ప్రభువా నాతో మాట్లాడయ్యా అని చెప్పి మనం దేవుడిని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, కయ్యూను తన యొక్క కొరతను తండ్రి సరిచేసుకోలేకపోయాడు కాబట్టి తండ్రి, తాను నీ ద్వారా శపించబడ్డాడు, తన సహోదరు మీద కోపగించుకున్నాడు, తన సహోదరుని చంపివేశాడు, నీ ద్వారా శపించబడి నీకు దూరం అయ్యాడయ్యా. తండ్రి, ఒకవేళ తన యొక్క కొరతను ఆయనే సరిచేసుకొని ఉంటే తండ్రి, అతడు నీలో నిలకడగా ఉండుండేమో. తండ్రి, స్తోత్రం. మేము కూడా కయ్యూను వాళ్ళే తండ్రి, అయ్యా మా కొరతలు సరి చేసుకోకుండా తండ్రి ఇతరుల మీద తండ్రి అయ్యా మేము కోప్పడి మా యొక్క ఆశీర్వాదాలకు మేమే తండ్రి అడ్డుబండలుగా నిలిచేటువంటి పరిస్థితికి మేము గురి అవ్వకుండా, నీకు దూరం అయ్యేటువంటి పరిస్థితి మా జీవితంలో రాకుండా తండ్రి అయ్యా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా అని చెప్పి మనం అడగదామా?
ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, అయ్యా మేము కయ్యూని వలె ఉండకుండా తండ్రి మా జీవితాలను సరిచేసుకోవడానికి, మమ్మల్ని పరీక్షించుకోవడానికి, అయ్యా మా జీవితాల్లో తండ్రి నిలకడగా ఉండడం కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నాలో ఎలాంటి కొరత ఉందో నన్ను సరిచేయి ప్రభు అని చెప్పి ఎవరైతే నిన్ను చూసి అడుగుతున్నారో వారి జీవితాలు సరిచేయండి తండ్రి. వారికి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అడ్డుబండలుగా ఉండే సమస్యలను తొలగించండి. మీ బిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ ఆశీర్వదించే హస్తం తోడుని నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.